హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏమడుగుతున్నాడు దేవుడు నిన్ను? దేవునికి భయపడు, ఆయన మార్గాల్లో నడుచుకో, ఆయన్ని ప్రేమించు, ఆయన పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించు. ప్రేమించడం వేరు, సేవించడం వేరు. ప్రేమ క్రియల్లోకి రావటం సేవ అవుతుందండి. సేవ అంటే ప్రేమే, ప్రేమ అంటే సేవే. సేవ, ప్రేమ ఉత్పత్తి సేవ. ఎవడైనా దేవుని సేవ చేస్తున్నాడంటే దానికి కారణం దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నమాట. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని సేవ చేస్తాడు, దేవుని కొరకు సేవ చేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకోవాలండి, ఈరోజు మనలో ఒక స్థాయికి మనం వచ్చామంటే ఆయన ప్రేమ, ఆయన దీవెన, ఆయన కనికరము, ఆయన ముఖం మన మీద ప్రకాశింపబడింది, ఆయన ఫేవర్ మనకు దొరికింది. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని అతిగా ప్రేమించాడు, మనల్ని దీవించాడు. మీరు మళ్ళీ ఆయనే చెబుతున్నాడు, మీరు దీవించబడినట్లు మేలును కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు, ఇంత గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు, అరే ఆ ధ్యాస లేకుండా ఏదో ఒక ఆచారముగా మనం ప్రభువుని వెంబడించటం, ఒక సరదాగా రావటం, ప్రభువును చూడాలని కాకుండా మనల్ని మనం చూపించుకోవాలని తాపత్రయపడటం ఎంత ఎంత మూర్ఖత అంటది. నిన్నేం అడుగుతాడు ఆయన? ఏం కావాలి ఆయనకి? నువ్వు నేను లేకపోతే దేవుడికి ఏం కుదరదా? అయ్యో, ఆయన ఆకాశము, మహాకాశము, భూమి అందున్నవన్నీ ఆయనయే. ఏంటండి? అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో, ఎవడు దీవించబడతాడో లేదో కానీ వినినవాడు, చెప్పేవాడవని, వినేవాడేవాడవని దీవించబడతాడండి. దేవుడు అప్పగించిన పని చేసిన వాడు దీవించబడతాడండి. దేవుని మాట వినకపోతే ఎన్ని శాపాలు ఉన్నాయో 28వ అధ్యాయంలో మనం చదివాం. ఇవాళ అసలు శాపాలు జోలికే నేను పోకూడదు అనుకున్నాను, కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో అవి మనకి దైవ భయాన్ని కలుగు చేయనట్లుగా వాటిని తెలుసుకోవాలి. మనం భయపడి దైవ భయం లేదండి ఈ రోజుల్లో. దైవ భయం లేదు, దేవునికి భయపడేవాడు లేడు. మనుషులకు భయపడతాడు, పరిస్థితులకు భయపడతాడు, రోగాలకు భయపడతాడు, సాతానుకు భయపడతాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన దేవుడేగా, ప్రేమ కలిగినడే కదా, దీవిస్తాడు కదా. కొడితే కొట్టాడులే, మళ్ళీ నాకు ఆయనే నూనె రాసిన గాయాలు. చాలామందికి దేవుని ప్రేమ చులకనైపోయింది కాబట్టి భయం లేదండి. సాధారణంగా ఇంట్లో పిల్లలు అమ్మకు భయపడతారా, నాన్నకు భయపడతారా? సాధారణంగా అన్నాను, కొంతమంది అమ్మ నాన్నలాగా ఉంటారు, అది వేరే సంగతి. ఏంటండి, అమ్మ ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కాబట్టి అమ్మకే భయపడరు. నాన్న కొంచెం బెత్తం చూపిస్తాడు, కొంచెం బొంగురు గట్టి వాయిస్తూ అరుస్తారు కాబట్టి కొంతమంది భయపడతారు. ఏంటండి, దేవుని ప్రేమ చులకనైపోయింది. దైవ భయం ఇక్కడ బొత్తిగా లేదు. ఐగుప్తులో భయం లేదు, సొదొమ గొమొర్రాలో దేవుని భయం లేదు. ఆ పట్టణాలు అందుకే నాశనమైపోయినవి. దేవునికి భయపడు, ఆయనే నీకు కీర్తనీయుడు. నీ కన్నులార చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. భీకరమైన గొప్ప కార్యాలు చూసే వరకు మన విశ్వాసం పోవటం లేదండి. చిన్నది ఏదన్నా జరిగితే అక్కడితో హల్లెలూయా ఆమెన్ ముగించేస్తున్నాం మన భక్తి. ఇంకా ఆయన శక్తి, ఆయన భీకర కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు,
ఆయన ప్రణాళికలు ఒక్కొక్కరి పట్ల ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. దాన్ని గుర్తించటం లేదు మనుషులు. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ప్రార్థన. యేసయ్యా, నీ పాదాల దండ చేరుతున్నాం. మమ్మల్ని కనికరించు నాయన. నా దెబ్బలు, నా నిందలు, నా అవమానాలు, నా శోధన వేదనంతా భరించి నాకు దీవెన సిద్ధపరిచావే. ఆ దీవెనకు నేను లోబడటానికి, ఆ దీవెన నేను అంగీకరించడానికి సహాయం చేయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా. ఈరోజు ఎవ్వక్కడు కూడా అపవాది పరిధిలో ఉండడానికి వీల్లేదు. శాపము క్రింద నిలిచి ఉండడానికి వీల్లేదు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి భూమి మీద ఏది బంధిస్తారో అది బంధించబడద్ది పరలోకమందన్నావు. ఇదిగోనైనా అపవాది కార్యాలను మా బిడ్డల పట్ల, మా కుటుంబాల పట్ల కంచెలు వేసిన అపవాది కోటలను కూలగొడుతున్నాము తండ్రి. ఐక్యపరచు నాయన. నిన్ను హత్తుకుంటున్నామయ్యా. నీకు నాకు మధ్య ఏ గ్యాప్ లేదు నాయనా. ఇక దాపరికం లేదు ప్రభువా. ఇక వేరే విషయాలు అడ్డం రావులేవనా. నువ్వే నా దేవుడివి, నీవే నా ప్రభువి, నీవే నా రక్షకుడివి, నీవే నా యజమానివి, నీవే నా సర్వస్వమని నిన్నే హత్తుకొనుటకు సహాయం చేయము. సొంత ఆలోచనలు పక్కన పెట్టి, సొంత ప్రణాళికలు పక్కన పెట్టి, లోకపటి ఆశలను విడిచిపెట్టి, సాతాను కార్యాలను దూరంగా తోసివేసి ఈ అడుగు జాడల్లో నడుచుటకు మాకు సహాయం వచ్చి, ఈరోజే కాదు జీవితకాలం అంతా నీకే భయపడడానికి, నీకే లోబడటానికి, నీకే ఇష్టలుగా ఉండడానికి, నీ రాజ్యం చేరే వరకు మా విశ్వాసమును కాపాడుకోవడానికి, నీ మాటల ప్రకారంగా మమ్మల్ని మేము దిద్దుకుంటూ నీ చిత్తములో నడవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్, ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. తప్పక వస్తారు కదా.
హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.